హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ చికెన్ స్ట్రిప్స్ అండి. వావ్, చూస్తుంటేనే చాలా యమ్మీగా క్రంచీగా ఉన్నాయి కదండి. ఇంకెందుకు ఆలస్యం, ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ వేసుకోవాలి. అందులో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1 స్పూన్ చాట్ మసాలా పౌడర్, హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొత్తిమీర కొద్దిగా, ఒక మీడియం సైజ్ ఆనియన్, 2 గ్రీన్ చిల్లీస్ అండ్ 2 బాయిల్డ్ పొటాటోస్. ఈ మిక్చర్ మొత్తాన్ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని హ్యాండ్కి లైట్గా ఆయిల్ రాసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా షేప్స్ చేసుకోవాలండి. ఈ స్ట్రిప్స్ని బ్రెడ్ క్రమ్స్లో వేసి మొత్తం బ్రెడ్ క్రమ్స్ అంతా కోట్ అయ్యేంత వరకు కోట్ చేసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ బయట షాప్లో కూడా అవైలబుల్గా దొరుకుతాయండి, కానీ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఇంట్లో ఉన్న బ్రెడ్స్ని మిక్సర్లో వేసి గ్రైండ్ చేయడమేనండి. ఇలా కోట్ చేసుకున్న ఈ స్ట్రిప్స్ని ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. 2 అవర్స్ తర్వాత ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ మీద 1 by 1 స్ట్రిప్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎండింగ్ వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో చేయకూడదు, ఎందుకంటే హై ఫ్లేమ్లో చేయడం వల్ల పైన వరకు కలర్ చేంజ్ అయిపోయి లోపల ఉడకదండి. ఇలా ఎండింగ్ వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఇలా లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన యమ్మీ చికెన్ స్ట్రిప్స్ రెడీ అండి. ప్లీజ్ అండి, నా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.